ఇప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు చనిపోయిందనేది మీకు తెలుసు, సమాజానికి తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఇట్లాగే ఎంతమంది ఎండ దెబ్బ తగిలి చచ్చిపోతున్నారో ప్రతి నెల 10 తారీఖు నాడు ఏ విధంగా వాలంటీర్ తీసుకొచ్చి 3000 రూపాయలు చేతులు పెడతామో మనందరికీ తెలిసిన సత్యమే. ఎవడో పనికి మానవాడు కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా ఎవరు చేశారనేది బాహ్య ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ మీకన్నా దుర్మార్గులు ఎవరు అంటారు? నువ్వు నీకన్నా దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి కన్నా దుర్మార్గులు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు? యువతలను తీసుకొచ్చుకోవాలి. అందరూ ఏకం పాఠం చేసేసి ఎవరిని కాకోకలు చేస్తారు. అదే మరి ఆడల మీద కట్టేస్తే సాయంత్రాల మీద కట్టేస్తే ఊరుకుంటారా? ఏం చేస్తామని మీరు అందరూ ఎవరు కాదు. ఆ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది, ఈ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది. చచ్చిపోయిన మనిషి దగ్గరికి వచ్చి పార్టీలు ఎవరు మెచ్చుకొస్తారేంటి? ఓట్లు పడాలంటే లేపించుకోమని ఓటు లేపుతారేమో. పొద్దున వెళ్ళి అడిగితేను మీకు ఎక్కడ కాదు ఊళ్ళో ఎత్తారన్నారు. మాకు ఊళ్ళో ఏంటి మాకు ఇక్కడ ఇవ్వాలి ఎట్లా కలిసేసి అక్కడే అవసరం ఉంది. మాకు ఊళ్ళో ఎందుకు మాకు ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ మమ్మల్ని ఇట్లా తిప్పలు తెస్తున్నాడు చేస్తున్నారు బాబు. ఈ పంచాయత్ ఆఫీస్ ఇక్కడ పంచాయతీ అక్కడికి ఎందుకు వెళ్ళి ఎట్లా అడిగేసేసారు. పంచాయతీ సార్ తిప్పించారు. సరే వచ్చి ఇంట్లో పడుకున్నా. ఇంట్లో పడుకున్నాక వాళ్ళు ఎవరో ఇందాక వచ్చి అన్నారు పెంచుతారంట వెళ్ళాను అన్నారు. ఈయన అన్నారు ఎక్కడంటే మరి ఒక 30 మందికి ఎక్కడ ఇవ్వనారంట. వాళ్ళు వెళ్ళిపోయారు, కట్ట మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 30 మందికి ఎక్కడికి మారారంట. రమ్మన్నారని అంటే అప్పుడు మడి తెచ్చుకున్న తర్వాతే మడి తెచ్చుకున్న తర్వాత ఆమె 3 సార్లు ఆమె 3 సార్లు తిప్పించి అప్పుడు ఏం చేసింది ఎండకు కట్టుకోలేదా అయ్యా ఇంటికి తీసుకెళ్ళి అయ్యానంటే ఇంటికి తీసుకెళ్ళి పడుతుంటారు. అటు పడుతుంది మంచిది ఎంత మా పొడి అంత కళ్ళేగా కాదు.